ఎవిడెన్స్ అనేది ఎక్కడికి వెళ్ళదు కదా, ఏం జరిగింది ట్రాన్సాక్షన్ అనేది మొత్తం దొరుకుతారులేండి, ఎక్కడికి వెళ్తారు. సరే రమ్య గారు, మీరేం చెప్తారు? మొత్తానికి ఈడీ ఎంటర్ అయింది కాబట్టి కేసు ఇంకాస్త సీరియస్గా ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో మనీ లాండరింగ్ ఎక్కడ, ఎంతవరకు ఏం జరిగింది, ఎవరెవరు అంతిమ లబ్ధిదారులు, ఇవన్నీ తేల్చేందుకు అవకాశం కనిపిస్తుంది. సో ఏం చెప్తారు మీరు? ఒకవైపున సిట్ విచారణ జరుగుతూ ఉంది, ఇంకొక వైపున ఈడీ కేసు నమోదు చేసింది. మీకు ఏబిఎన్ ప్రేక్షకులకి, నా తోటి ప్యానెల్ సభ్యులకి అందరికీ నమస్కారం. యాక్చువల్గా వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఏ విషయం జరిగినా కూడా ఎవరికి అర్థం కాదు, ఎవరు చూసుకోరు, ఎవరికి అంత టైం లేదు అనుకుంటున్నారు. వాళ్ళే బిజీగా ఉంటున్నారు అనుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు చేసే ప్రతి స్కీము, వాళ్ళు స్కీమ్ చేసి మేము స్కీములు ఇచ్చాము జనాలకు అనుకుంటున్నారు. కానీ వాళ్ళు స్కాములు చేశారు కాబట్టే వాళ్ళు 11 సీట్లతో అలా ఆగిపోయారు. అది వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు అనమాట. వీళ్ళు ఎవరైతే ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, లేకపోతే రాజకేశ్ రెడ్డి, వీళ్ళంతా కాదండి. వీళ్ళు ఏవైతే అదేదో తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా వీళ్ళు ఏవైతే చేస్తున్నారో ప్రతి ఒక్కటి జగన్మోహన్ రెడ్డి గారి పేకకు చుట్టుకునే రోజు కూడా అతి త్వరలోనే ఉంది. ఆయన ఏమనుకుంటున్నారంటే, ఇప్పుడు వీళ్ళకి తెలియదా అండి, అప్పట్లో స్పిరిట్ ని మద్యం అని చెప్పేసి కలిపేసేసి ఆఫ్టర్ వాళ్ళు తయారు చేసే మద్యాన్ని మద్యపాన నిషేధం చేస్తాము అని చెప్పి ఏవైతే సొంత బ్రాండ్లు తెచ్చారో, సొంత కంపెనీలు తెచ్చారో, అసలు ఎవరు ఎనని పేర్లు, ఎంతో మంది బూమ్ బూమ్ అనే బీర్ పేరుతో ఇది తాగకండి చనిపోతారని ఒక ఫిలిం యాక్టర్ కూడా అది చూపిస్తూ దీనివల్ల మేము ఎంత నష్టపోయాం, నా ఆరోగ్యం ఎంత పాడైపోయింది, అసలు ఆంధ్రాలో మందే తాగొద్దు, స్పిరిట్ ని ఎలా అమ్ముతున్నారు అని చెప్పేసి చాలా మంది సోషల్ మీడియాలో ఆ వీడియోస్ ను కూడా వైరల్ చేశారనమాట. అంటే అప్పుడేవో తీసుకొచ్చేసాడు కదా, ఏదో ఇష్టం వచ్చినట్టు 999 అని, ఏదో బూమ్ బూమ్ అని, వీళ్ళు ఇష్టం వచ్చిన కంపెనీస్. ఈ బ్రాండ్స్ అన్ని ఎక్కడి నుంచి వచ్చినాయండి? వీళ్ళు పెట్టిన కంపెనీలు కాదా? కడప నుంచి సప్లై అవ్వలేదా? మద్యం మత్తులో నుంచి జనాలను బయటకు తీసుకొస్తాను, మద్యం బానిసలుగా కాకుండా చేస్తానని చెప్పి ఆ రోజు కొత్త కొత్త బ్రాండ్లు తీసుకొచ్చి కొత్త కొత్త కంపెనీలు పెడుతుంటే ఆ రోజున మంత్రులు, ఎమ్మెల్యేలు ఏమీ మాట్లాడకుండా పోయారు. వాళ్ళు ఏంటంటే ఎక్కడికక్కడ ఆ కంపెనీల నుంచి వచ్చే నియోజకవర్గాల్లో అమ్మేదానికి కూడా వాటాలు వేసుకొని మరి ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం ఆ వాటాల్ని పంచుకున్నవి ఉన్నాయి. కాబట్టి మేము ఒకటే చెప్తున్నామండి, వీళ్ళకి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి బెయిల్ వస్తుందన్న ధీమాతో వీళ్ళు ఇష్టానుసారంగా చేద్దాం అనుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి బెయిల్స్ అనేవి ముందస్తు బెయిల్స్ కాదు కదా, వీళ్ళకి బెయిల్ అనేది ఇవ్వకుండా పూర్తి విచారణ అయ్యేంత వరకు వీళ్ళకి ఎటువంటి కాంటాక్ట్ లేకుండా, వీళ్ళ వాళ్ళు వచ్చినా కూడా వీళ్ళతో మాట్లాడనీయకుండా వీళ్ళని కట్టుదిట్టం చేసి ప్రతి ఒక్కళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే వీళ్ళకి ఏంటంటే ఏముందిలే, ఏం చేస్తారు, ఏం చేయగలదు ఈ ప్రభుత్వం అన్నది ప్రతి ఒక్క దానికి చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఇప్పుడు భారతీయ సిమెంట్ గురించి నిజంగా ఇందాక మన రవికిరణ్ గారు అన్నట్టు వాళ్ళ ఇష్టానుసారంగా మాకు సంబంధం లేదు, ఏది వచ్చినా గానీ మాకు సంబంధం లేదు, ఆఖరికి ఆకాశం నుంచి పిడుగుబడినా కూడా చంద్రబాబు నాయుడు గారే పడేటట్టు చేశారు అని మాట్లాడే రకాలు వాళ్ళు అన్నమాట. అంటే జనాలు అంత పిచ్చితనంగా ఉన్నారు, మేము ఏం చెప్పినా నమ్ముతారు అన్న అపోహలో నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు బయటికి రావాలి. ఇది ఒక్క స్కామే కాదండి, ఎన్నో కంపెనీలు, అంటే అసలు లేని కంపెనీలు కూడా ఉన్న కంపెనీలుగా సృష్టించి ఆ కంపెనీలకు కూడా మనీ ట్రాన్స్ఫర్లు చేసి ఒక డమ్మీ పర్సన్స్ ని పెట్టి వాళ్ళకు కూడా వీళ్ళు అమౌంట్స్ ట్రాన్స్ఫర్ చేసినవి కూడా అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. మరి మీకు అవి చూసారో లేదో తెలియదు కానీ యాక్చువల్లీ నా దగ్గర స్క్రీన్ షాట్స్ కూడా ఉండాలి. చాలా కంపెనీస్ లో వీళ్ళు చాలా నిరుద్యోగ యువతకు కూడా, నిరుద్యోగులను కూడా ఆ రోజున మద్యానికైతేనేమి, గంజాయికైతేనేమి బానిసలుగా చేశారనమాట. తోటకూర, ఆకుకూరలు కూడా దొరకలేదు కానండి, ప్రతి పల్లెటూరులో కూడా గంజాయి దొరికింది. దొరకలేదంటారా? మద్యం మత్తులో, గంజాయి మత్తులో యువతంతా ఎంత నాశనం అయిపోయిందండి. యువతకి పోని వీళ్ళు ఇన్ని బ్రాండ్లు తీసుకొచ్చారు కదా, దాదాపు 10-15 బ్రాండ్లు కొత్తవి తీసుకొచ్చారు కదా, యువత కోసం ఒక కంపెనీ అన్నా తీసుకొచ్చారా వీళ్ళు? ఒక్క కంపెనీని కూడా వీళ్ళు తీసుకురాలేదు. అదేమంటే ఐటీ మినిస్టర్ వచ్చి బొబ్బట్ల కంపెనీ అంటాడు, మటన్ షాపులు అంటాడు, చేపల షాపులు అంటాడు, ఇలా అన్నమాట వీళ్ళు చేసేవి. వీళ్ళు ఒకటే గ్రహించాలి, వీళ్ళు ఏవైతే స్కాములు చేశారో ఇందులో భారతీ రెడ్డి గారి పాత్ర కూడా ఎంతో ఉందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాము. ఆ రోజున చెల్లిని బయటికి గంటగలిగారు, తల్లిని బయటికి గంటగలిగారు. మరి భారతీ రెడ్డి గారికి మరి అన్ని తెలుసు కదా, ఆవిడ మీదే ఉన్నాయి కదా ఎన్నో అపోహలు, ఆవిడ మీదే ఉన్నాయి కదా ఎన్నో, అసలు ఆవిడని ఎందుకు విచారణ చేయలేకపోతున్నారు అనేది నా ఆలోచన. చాలా కంపెనీలు ఆవిడ పేరు మీద ఉన్నాయి, ఏమన్నా అంటే మాకు ఆ కంపెనీతో సంబంధం లేదు, వాళ్ళొక్క న్యూస్ ఛానల్లోనే వస్తుంది అనమాట, ఇంకే న్యూస్ ఛానల్లో రాదు, ఎవరు ప్రశ్నించరు కనీసం. కాబట్టి ఈడీ కేసు నమోదు చేసింది కాబట్టి ఇప్పటివరకు రవికిరణ్ గారు చెప్పినట్లుగా అంతిమ లబ్ధిదారు ఎవరనేది
ఫైనల్గా తేలుస్తారు. అందరికీ తెలిసిన విషయమే. ఇక మనీ లాండరింగ్ ఎక్కడ అంతిమ జరిగిందనేది లబ్ధిదారి తేలిస్తే అనేవాళ్ళు జగన్